అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడమని చెప్పు మాట్లాడిందంటే ఆ! రేవంత్ రెడ్డి అంటే గదేదో వణుకుతున్నారు ఇప్పుడు. ఆ! అంతేనా? రాక్షస పాలన వచ్చిందని అంటున్నారు. అట్లా అయిపోయింది. ఓకే. ఆ! సో మరి ఇప్పుడు సునీత గారు ఇక్కడ గెలిస్తే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందిగా ఎట్లుంది మరి నిధులు తేవాలన్నా కూడా ఎట్లుంటది మరి పనులు చేయాలి ఏమున్నా ఇప్పుడు సున్నితంగా ఉండే బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన దాని మీద డెవలప్మెంట్ చేస్తారు. ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఓకే ఆ! సో మరి ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు కదా సో మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది ఇక్కడ? బీజేపీ అయితే ఇక్కడ ఏం లేదే లేదు అసలు పరిస్థితి. అంతేనా? ఇక కాంగ్రెస్ కున్నాడైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఇచ్చిందైతే రాష్ట్రం మొత్తం చెప్పుకుంటే ఎవరికి ఇచ్చిరన్నది, ఆ, ఎవరు కొడుకుకి ఇచ్చిరనే చెప్తున్నారు. ఆయన చేసినది ఏముంది? ఓకే. ఆయన 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఏం చేసిండు, ఉమ్. ఎట్లాంటి వ్యక్తి అనేది అందరికి తెలిసిన వ్యక్తే. అంతేనా? ఇక్కడ సునీతమ్మ చేసింది అని అంటే సునీతమ్మ ఇప్పుడు మా ఆంటీ గారు చేసిన అభివృద్ధి ఆ, అన్నీ ఉన్నాయి. ఉమ్. ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉంటే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా ఏ పని అంటే ఆ పని చేస్తుండే. అంతే. ఇప్పుడు రోడ్లు ఎన్ని పార్కులు ఏంది, మా ఇప్పుడు మధురనగర్లో ఉమ్. మా కళ్యాణాల టీ పార్క్ ఏంది, రేమందర్ డివిజన్లో ఉమ్. ఇక్కడ భూమి ఉన్నది, ఉమ్. గ్రౌండ్ ఉమ్. ఉమ్. కబ్జా కాకుండా చేసిండు. ఉమ్. ఉమ్. అన్ని డెవలప్మెంట్ చేసిండు.